ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీ పయనమవనున్నారు. జూలై 27న ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కానున్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం హస్తినకు పయనమవుతున్నట్లుగా అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు. సమావేశం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీకి సంబంధించిన కీలక అంశాలపై సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. ప్రధానంగా పోలవరం అంశాన్ని కేంద్రం పెద్దల ఎదుట ప్రస్తావించనున్నారు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి నీతి ఆయోగ్ ముందు ప్రతిపాదనలు ఉంచనున్నారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించకుండా గతంలో నిర్దేశించిన మేరకే కట్టుబడి ఉండాలని ఏపీ కేబినెట్ సమావేశంలో తీర్మానించిన అంశాన్ని కూడా ఆయన కేంద్రానికి వివరించనున్నారు. నీతి ఆయోగ్ సమావేశం ముగిసిన అనంతరం అదే రోజు సాయంత్రం విజయవాడకు తిరిగి రానున్నారు. రాజధాని నిర్మాణం, పోలవరానికి నిధులు, విశాఖ రైల్వే జోన్తో పాటు వివిధ పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు విడుదల, ఏపీకి పారిశ్రామిక రాయితీలు, వ్యవసాయ అనుబంధ రంగాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సహకారం, రోడ్లు మరమ్మతులు వంటి అంశాలను లేవనెత్తనున్నారు. ఈ అంశాలపైన ప్రధాని మోదీ కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేయనున్నట్లుగా సమాచారం. మరోవైపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టుపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. డయాఫ్రమ్ వాల్పై కేబినెట్లో తీర్మానం చేశారు. నీతి ఆయోగ్ సమావేశంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు పెట్టవలసి ఉండడంతో దానిపై కేబినెట్లో చర్చించారు. మరోవైపు సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన సందర్భంగా శనివారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం పర్యటన రద్దయింది. ఈ విషయాన్ని టీడీపీ పార్టీ వర్గాలు తెలిపాయి. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రతి శనివారం చంద్రబాబు పార్టీ ఆఫీసును సందర్శిస్తూ వస్తున్నారు. ప్రభుత్వాన్ని నడుపుతూనే పార్టీ కార్యక్రమాలపైన దృష్టి పెట్టాలని భావించిన చంద్రబాబు ఇందులో భాగంగానే ప్రతి శనివారం పార్టీ ఆఫీసును సందర్శించనున్నారు. ప్రజలు, కార్యకర్తల నుంచి వస్తున్న వినతులను స్వీకరిస్తున్నారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలతోనూ భేటీ అవుతూ వస్తున్నారు.